వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తున్నాను. అంటే చెస్ ఆడడం అనేది చాలా మందికి తెలుసు. అంటే పీసెస్ మూవ్‌మెంట్ చేయడం అనేది చెస్ ఆడడం అనుకుంటారు. కానీ పీసెస్ మూవ్‌మెంట్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. అందులో మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఆ బేసిక్ నాలెడ్జ్‌లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెంటర్, సెమీ సెంటర్ అండ్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. సో, ఇప్పుడు చూడండి ఈ పొజిషన్‌లో మనకి స్క్వేర్ నేమ్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియో అనేది నేను ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. స్క్వేర్ నేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సపోజ్ ఈ స్క్వేర్ నేమ్ నాకు కావాలి. స్క్వేర్ నేమ్ కావాలంటే ఫైల్ చెక్ చేయండి. ఏ ఫైల్‌లో ఉందంటే డి ఫైల్‌లో ఉన్నది. అలాగే ర్యాంక్ చెక్ చేయండి. 4థ్ ర్యాంక్‌లో ఉంది. అంటే ఈ స్క్వేర్ నేమ్ అనేది డి4 అన్నమాట. సో, డి4, డి5, ఈ4, ఈ5. ఓకే. D4, D5, E4, E5. చెస్ బోర్డ్‌లో ఈ 4 స్క్వేర్స్‌ని మనం సెంటర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అనేసి అంటారు. ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మన పీసెస్ ఈ సెంటర్‌లో గాని డెవలప్ చేసినట్లయితే, ఆ పీసెస్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ పీసెస్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో, అందుకని ఎప్పుడైనా సరే మనకి విన్నింగ్ కావాలన్నట్లయితే, మన పీసెస్‌ని టువర్డ్స్ సెంటర్ డెవలప్ చేయండి. టువర్డ్స్ సెంటర్ డెవలప్ చేసినట్లయితే మన పీసెస్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ 4 స్క్వేర్స్‌లోని ఎవరైతే ఎక్కువ స్క్వేర్స్‌ని కంట్రోల్ చేస్తారో, ఎక్కువ స్క్వేర్స్‌ని ఆక్యుపై చేస్తారో వాళ్ళకి క్లియర్ విన్నింగ్ పొజిషన్ ఉంటుంది. ఓకే. ఇంకా ఈ సెంటర్‌కున్నటువంటి బోర్డర్‌ని మనం సెమీ సెంటర్ అంటారు. ఏమంటారు? సెమీ సెంటర్. సెంటర్ ఏంటి? D4, D5, E4, E5. ఈ సెంటర్‌కున్నటువంటి బోర్డర్‌ని మనం సెమీ సెంటర్ అంటారు. ఎప్పుడైనా సరే మన పీసెస్‌ని డెవలప్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా మనం సెంటర్‌లోకి తీసుకెళ్ళలేము. ఫస్ట్ సెమీ సెంటర్‌లోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి మనం సెంటర్‌లోకి తీసుకొని వెళ్తాం. ఓకే. డైరెక్ట్‌గా సెంటర్‌లోకి వెళ్ళిపోయినా సరే మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో, సెమీ సెంటర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సెంటర్‌లో డెవలప్ చేసినప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ సెమీ సెంటర్‌లో డెవలప్ చేస్తే యాక్టివ్‌గా ఉంటుంది. సెంటర్‌లో డెవలప్ చేయలేని పరిస్థితుల్లో మనం సెమీ సెంటర్‌లో డెవలప్ చేస్తే ఆ పీస్ అనేది మినిమమ్ డెవలప్‌మెంట్‌కి యాక్టివ్‌గా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అంటే చూడండి A5 ఎయిత్ ర్యాంక్, H5 ఫస్ట్ ర్యాంక్. A5 ఎయిత్ ర్యాంక్, H5 ఫస్ట్ ర్యాంక్. దీన్ని బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అంటారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ అనేది వైట్ పీసెస్ యొక్క స్టార్టింగ్ పొజిషన్. అలాగే ఎయిత్ ర్యాంక్ అనేది బ్లాక్ పీసెస్ స్టార్టింగ్ పొజిషన్. సో, అయితే ఫస్ట్ ర్యాంక్, ఎయిత్ ర్యాంక్ స్టార్టింగ్ పొజిషన్ కదా! సేమ్ అలాగే మనకి ఏ5 అనేది బోర్డర్. ఏ5, హెచ్5 అనేది కూడా బోర్డర్. ఫస్ట్ ర్యాంక్, ఎయిత్ ర్యాంక్, ఏ5, హెచ్5 ఇది బోర్డర్ గాబట్టి మన పీసెస్‌ని బోర్డర్‌లో గాని డెవలప్ చేసినట్లయితే ఆ పీసెస్ ఈక్వల్ టు డెడ్ పీసెస్ అయిపోతాయి. అంటే స్టార్టింగ్ పొజిషన్‌కెళ్ళిపోతాయి. పవర్ ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా సరే మన పీసెస్‌ని డెవలప్ చేయాలంటే సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్‌లో డెవలప్ చేయండి. సెంటర్‌లో అవ్వకపోతే మనం సెమీ సెంటర్‌లో డెవలప్ చేసుకోండి. సెమీ సెంటర్‌లో డెవలప్‌మెంట్ అవ్వకపోతే జస్ట్ పీసెస్ మూవ్ చేయండి. అంతేగాని ఎప్పుడు కూడా మనం బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లోని పీసెస్‌ని డెవలప్ చేయొద్దు. ఓకే. అది ఎలాగనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. అంటే పీసెస్ పవర్ బోర్డర్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సెంటర్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సెమీ సెంటర్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక పీస్ ఒక నైట్‌ని తీసుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. రైట్. ఈ పొజిషన్‌లో నైట్ అనేది స్టార్టింగ్ పొజిషన్‌లో ఉంది. సో, స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్న నైట్ ఎన్ని స్క్వేర్స్‌లో మూవ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. A3, C3, D2. ఓకే. సో, మనం చెప్పుకున్నాం కదా! సెంటర్, నెక్స్ట్ సెమీ సెంటర్, అలాగే బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్. సెంటర్, సెమీ సెంటర్, బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో ఉన్నప్పుడు నైట్ పవర్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి. ఈ నైట్ అనేది ఇప్పుడు బోర్డర్‌లో ఉంది. సపోజ్ మనం బోర్డర్ నుంచి ఇంకొక బోర్డర్‌కి వెళ్దాం. సో, ఇది ఏ5 అనేది వన్ ఆఫ్ ద బోర్డర్. నైట్‌ని మనం బోర్డర్‌లో డెవలప్ చేస్తాం. ఇప్పుడు నైట్ ఎన్ని స్క్వేర్స్‌లో వెళ్తుందో చెక్ చేయండి. 1, 2, 3, 4. 4 స్క్వేర్స్‌లో మూవ్ అవుతుంది. అంటే
డెవలప్ చేసిన తర్వాత నైట్‌ని బోర్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్‌లో డెవలప్ చేసిన తర్వాత 4 స్క్వేర్స్‌లో మూవ్ అవుతుంది. అంటే నైట్ అపోనెంట్స్ టెరిటరీలో అంటే బీ5 స్క్వేర్‌లో 1 స్క్వేర్, సెమీ సెంటర్‌లో 1 స్క్వేర్, ఈ 2 స్క్వేర్స్ బీ2, సి2 అనేది మన టెరిటరీలో డెవలప్ అవుతుంది. సో, అది అంత పెద్ద యూజ్ కాదు. అయితే అపోనెంట్స్ టెరిటరీ 1 స్క్వేర్ వెళ్తుంది. సెమీ సెంటర్‌లోకి 1 స్క్వేర్ వెళ్తుంది. సో, ఇప్పుడు నైట్ అనేది సెమీ సెంటర్‌కి వెళ్తుంది. ఈ సెమీ సెంటర్‌కి వెళ్తున్నప్పుడు నైట్ ఎక్కడ అటాక్ చేస్తుందో ఒకసారి చూద్దాం. రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 స్క్వేర్స్‌లో నైట్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే బోర్డర్‌లో మీరు డెవలప్ చేసారో 4 స్క్వేర్స్‌లో డెవలప్ అవుతుంది. అదే సెమీ సెంటర్‌లో డెవలప్ చేసినట్లయితే 8 స్క్వేర్స్‌లో డెవలప్ అవుతుంది. 8 స్క్వేర్స్‌లో కూడా అపోనెంట్స్ టెరిటరీలో 2 స్క్వేర్స్ డెవలప్ అవుతుంది. సెంటర్‌లో 2 స్క్వేర్స్ డెవలప్ అవుతుంది. సో, నైట్ అనేది బోర్డర్ కంటే సెమీ సెంటర్‌లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రైట్? సో, ఇప్పుడు నైట్ అనేది సెంటర్‌కి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో, సెంటర్ చెప్పాం కదా! డి4, డి5, ఈ4, ఈ5. సెమీ సెంటర్ అంటే ద బోర్డర్ ఆఫ్ ద సెంటర్. ఓకే. సో, నైట్ అనేది సెంటర్‌కి వెళ్ళింది. ఇక్కడ నుంచి నైట్ ఎన్ని స్క్వేర్స్ అటాక్ చేస్తుందో చూద్దాం. అపోనెంట్స్ టెరిటరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. చూడండి. నైట్ అనేది 8 స్క్వేర్స్‌లో అటాక్ చేస్తుంది. ఈ 8 స్క్వేర్స్‌లో 4 స్క్వేర్స్ అపోనెంట్స్ టెరిటరీ. సో, మనం అపోనెంట్‌ని అటాక్ చేయాలంటే మన పీసెస్‌ని అపోనెంట్స్ టెరిటరీలోకి ఫార్వర్డ్ చేయాలి. అలాగే ఈ 2 స్క్వేర్స్ ఎఫ్4 అనేది మన టెరిటరీ. కానీ సెమీ సెంటర్‌లో ఉంది. ఈ3 అనేది మన టెరిటరీ. కానీ సెమీ సెంటర్ అటాక్ చేస్తుంది. సి3 అనేది కూడా మన టెరిటరీ. కానీ సి3 అనేది మన టెరిటరీ. కానీ ఇది కూడా మనకి బోర్డర్ ఆఫ్ ద సెంటర్ అంటే సెమీ సెంటర్‌లో ఉంది. ఇంకా బీ4 స్క్వేర్ మన టెరిటరీ. రైట్? సో, టోటల్‌గా 8 స్క్వేర్స్‌లో అటాక్ చేస్తుంది. మనకు కావాల్సింది అపోనెంట్స్ టెరిటరీలో ఎన్ని స్క్వేర్స్ అటాక్ చేస్తుందో చూసుకోండి. 1, 2, 3, 4. రైట్? అదే నైట్ సెమీ సెంటర్‌లో ఉన్నప్పుడు అపోనెంట్స్ టెరిటరీలో ఓన్లీ 2 స్క్వేర్స్‌లో అటాక్ చేస్తుంది. అదే నైట్ స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు సెమీ సెంటర్ ఒక్కటే అటాక్ చేస్తుంది. అంటే నైట్ పవర్ చూడండి. సెంటర్‌లోకి వెళ్ళిపోతేనే నైట్ అనేది వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సెంటర్‌లోకి వెళ్తేనే నైట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సెమీ సెంటర్‌లోకి వెళ్తే యాక్టివ్‌గా ఉంటుంది. సో, మీరు గేమ్ ప్లే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ పీసెస్‌ని టువర్డ్స్ సెంటర్ డెవలప్ చేయండి. సెంటర్ ఆక్యుపై చేయండి. మీ పీసెస్‌ని అపోనెంట్స్ టెరిటరీలోకి ఫార్వర్డ్ చేయండి. ఇలా చేసినట్లయితే మినిమమ్ ఈక్వాలిటీ ఉంటుంది. ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఎవరైతే సెంటర్ కంట్రోల్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది. రైట్? సో, ఈ టాపిక్ గాని మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. జై హింద్.